లోకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనం మరియు 32వ వచనం. వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా, హృదయ పరివర్తనంకై పాపులను పిలువ వచ్చితిని. ఇక్కడ యేసు ప్రభు తన యొక్క సేవా లక్షణాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన నీతిమంతుల కోసం కాక మార్పు కోరుకునే వారి కోసం వచ్చానని, మన మంచితనాన్ని కాదు మనం ఒప్పుకోవటాన్ని చూస్తున్నాను అని. పాపం సమస్య కాదు, పశ్చాత్తాపం లేకపోవడమే నిజమైన సమస్య అని ఈరోజు మనకు యేసు ప్రభు చెబుతున్నారు. కాబట్టి క్రీస్తు దగ్గరకు రావడానికి ముందు మనం శుద్ధులం కావాలి కాదు, క్రీస్తు దగ్గరకు వస్తేనే మనం నిజంగా శుద్ధులం అవుతాం. ఇక్కడ మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను మారాలి నిజంగా అని కోరుకుంటున్నానా, లేక అలాగే ఉండాలి అని అనుకుంటున్నానా? నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు న్యాయాలు చెప్తున్నానా, లేక పాపాలను ఒప్పుకుంటున్నానా? నేను పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నానా, లేక క్షమ మాత్రమే కోరుకుంటున్నానా? ప్రార్థన. ప్రభువు అయిన యేసయ్యా, నన్ను నీ దగ్గరకు పిలిచింది నా నీతి కాదు, నీ కృప అని గ్రహించుచున్నాను. నా హృదయం గర్వంతో కఠినమైపోయిన చోట మృదువుగా చేయము. నా లోపాలను దాచుకునే మనసు కాదు, ఒప్పుకునే వినయాన్ని నాకిమ్ము. పాపాన్ని ప్రేమించే స్వభావాన్ని తొలగించి పరివర్తనాన్ని కోరుకునే కొత్త హృదయాన్ని ప్రసాదించుము. నీ క్షమ మాత్రమే కాదు, నీ మార్పు కూడా అనుభవించుటకు నన్ను నడిపించుము. నా జీవితాన్ని నయం చేసే వైద్యుడు అయిన ప్రభువా, ఈ రోజు నుండి నేను తప్పించుకునే మనిషిని కాదు, మారిపోతున్న మనిషిగా నన్ను మార్చుము యేసయ్యా. యేసు నామంలో ప్రార్థించుచున్నాము స్వామి, ఆమేన్.